ప్రైజ్ ది లార్డ్. గుడ్ మార్నింగ్ అండి. అందరూ బాగున్నారా? నిన్నటి దినాన ప్రతి ఒక్కరు కూడా మీ చర్చికి వెళ్ళి దేవుని ఆరాధించారండి. చాలా సంతోషము. ప్రత్యేకంగా మరి అమెరికా దేశంలో ఇంకనూ ఆ యొక్క అగ్ని ఆ మంటలో ఆరకుండా ఉన్నది. దయచేసి వారి కోసం ప్రార్థన చేస్తాం. నిజమే, దేవుని ఉగ్రత వాళ్ళ మీదకి వచ్చింది. వాళ్ళ మీదకి ఎందుకు వచ్చిందంటే వాళ్ళ మారు మనసు పొందాలని. కనుక వారు మారు మనసు పొంది దేవుని వైపు తిరగాలని మనం ప్రార్థన చేద్దాం. వారికి దేవుడు సహాయం అందించాలని రండి కలిసి దేవుని వాగ్దానం చేద్దాం. యెషయా గ్రంథము 54వ అధ్యాయం 3వ వచనము. కుడివైపునకును ఎడమవైపునకును నీవు వ్యాపించదు. పిల్లల అద్భుతమైన దేవుని యొక్క సందేశం అండి. ఉదయ కాలమున కుడివైపు ఎడమవైపు వ్యాపించదు. మనము దేవుని యొక్క బిడ్డలుగా విస్తరింపచేయాలి. మీ పిల్లలు ఇప్పటికీ చాలామంది విస్తరించున్నారు. తల్లి తండ్రి, నువ్వు ఎంతో గడిచిన దినాల్లో ప్రార్థన చేశావు. దేవుడు నిన్ను ఆశీర్వదించాడు. నీ బిడ్డల్ని విస్తరింపచేశాడు. ఒకరు బెంగళూరు అయితే ఒకరు హైదరాబాద్లో ఉన్నారు, కొంతమంది చెన్నై పట్ల ఉన్నారు, ఇలాగా దూరదేశంలో కూడా ఉన్నారు. ఇలాగా నలుమూలల నీ సంతానాన్ని దేవుడు విస్తరింపజేసాడు. అక్కడి నుంచి వారి ద్వారా నీ సంతతిని దేవుడు ఆశీర్వదించబోతున్నాడు, విస్తరింప చేయబోతున్నాడు. అలాగే వాగ్దానం వింటూ, ప్రియా అన్నయ్య, వ్యాపారంలో నువ్వు లాస్ అయిపోయినావు, ఎదుగో నేను ఆశించిన వ్యాపారం జరగడం లేదని దేవుని దగ్గర కుమిలి ఏడుస్తున్నావు. తప్పక నీ వ్యాపారాన్ని కుడికి ఎడమకి ఇప్పుడున్న వ్యాపారము, ఇప్పుడున్న అంగిడి దాదాపు నీకు అనేక చోట్ల ప్రారంభించే కృప దేవుడు ఇవ్వబోతున్నాడు. భయపడద్దు. అలాగనే ప్రియ యవనస్తులారా, ఇదిగో నీ చదువుల్లో కూడా నువ్వు విస్తరించబోతున్నావు. ఇంకా పై చదువు చదవడానికి దేవుడు నీకు కృప చూపించబోతున్నాడు. ఇదిగో ప్రియ కుటుంబస్తులారా, గమనించండి, మీ కుటుంబాల్లో నెమ్మది అనే కృపని దేవుడు విస్తరించబోతున్నాడు. ఇప్పుడు ఉన్నదానికంటే అధికమైన నెమ్మదిని దేవుడు ఇవ్వబోతున్నాడు. అలాగనే మరి దైవ సేవకులు కూడా దేవుడు వర్తమానం అందిస్తున్నాడు. అదేంటంటే మీ సేవ పరిధిలో పరిచర్య రీతిగా దేవుడు కుడికి ఎడమకి నిన్ను విస్తరించబోతున్నాడు. భయపడొద్దు, సేవలో కృంగిపోవద్దు. ఇదిగో నిన్ను ఎవరో మోసం చేశారని, సేవలో నిన్ను ఎవరో బలహీనపరిచారని బాధపడొద్దు. దేవుడు నీ వైపు ఉన్నాడు, దేవుడు నీ పక్షాన ఉన్నాడు, దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు, నువ్వు విస్తరిస్తావు. అట్టి కృప దేవుడు ఇచ్చిలాగా ప్రార్థన చేద్దాం. మహాగణుడా, పరిశుద్ధుడే, ఉదయకాలన వాగ్దానమైన బిడ్డల మీద నిత్యము నీ సన్నిధి కృప ఉంచునైనా. ఎంతోమంది ఉదయకాలన అనారోగ్యంతోనైనా, క్యాన్సర్ గడ్డతో బాధపడుతున్నారు, థైరాయిడ్తో బాధపడుతున్నారు, ఆస్తమాతో, టీబీతో బాధపడుతున్నారు. యేసు నామములో వారిని స్వస్థపరచండి. ఆయా కిడ్నీ పేషెంట్ని స్వస్థపరచనైనా. ఇప్పుడే ఆయా హాస్పిటల్ ఉన్న ప్రతి బిడ్డని మీరు దీవించండి ప్రభు. ముఖ్యంగానైనా ఇదిగో యేసయ్య, ప్రాముఖ్యంగానైనా సర్వోన్నతమైన దేవ, సర్వశక్తిమంతుడైన దేవ, నీకు స్తోత్రాలు. యవనస్తులనైనా రక్షించండి. యవన బిడ్డలకి మీరు తోడునండి. ఈరోజు పుట్టినరోజు వివాహం దిన జరుపుకున్న బిడ్డలు దీవించండి ప్రభా. ఇదిగో అమెరికా దేశంలో ఆయా కారు చిచ్చిన ప్రభా, ఆ యొక్క అగ్ని మంటల్ని మీరు ఆర్పినైనా ఆ ప్రజల్ని వైపు తిరగడానికి సహాయం చేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.